నమస్తే అండి. మరి ఈ రోజు ఈ స్కూల్కి విజిట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళ పిల్లలతో ఇంపాక్ట్ అవ్వడం అనేది కూడా జరిగింది. విద్యార్థులందరికీ కూడా ఒక మంచి అవకాశం ఉంది. ఇక్కడ ఈ స్థితిలో ఈ సమయంలో ఇక్కడ చదువుకోవడం అనేది విద్యార్థులకు ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మొత్తం యావత్ భారతదేశం మొత్తం చూసినట్లయితే కనుక ఇన్ని విద్యా వ్యవస్థలో ఇన్ని మార్పులు కానీ, ఇంత చక్కనైనటువంటి అవకాశాలు కానీ, ఇంత చక్కనైనటువంటి స్కీమ్స్ కానీ మరి యావత్ భారతదేశం మొత్తం మీద ఏ ఒక్క రాష్ట్రంలో కూడా లేవని నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే మరి ఎక్కడైతే విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉంటుందో అక్కడ నవభారతం నిర్మించబడుతుంది అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో మరి ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర విద్యా శాఖ మంత్రులు కానీ, మరి అధికారులు కానీ, మరి ముఖ్యమంత్రి వర్యులు కానీ మరి విద్యా వ్యవస్థ మీద చాలా ఎక్కువటువంటి మంచి సమాలోచనలు చేసి చక్కనటువంటి పటిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మళ్ళీ సాహసోపేతమైనటువంటి విధానాలన్నింటినీ కూడా మరి విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టారు. మరి ఎక్కడైతే విద్యార్థి స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్ అండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్ గా ఉంటాడో అక్కడ మరి క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా చాలా సక్రమంగా ఉంటాయన్న ఉద్దేశంతో మరి పౌష్టికాహారాన్ని డొక్కా సీతమ మరి మధ్యాహ్న పథకం అయితే గాని మరి విద్యార్థులందరిలో కూడా యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఉండాలనే ఒక ఉద్దేశంతో చక్కనైనటువంటి మంచి యూనిఫామ్ అయితే గాని మరి చాలా మంది మరి గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు అందరూ కూడా బిలో పావర్టీ లైన్ లో ఉంటారు. అలాగే కష్టపడే కుటుంబాల నుంచి, కష్టపడి పనిచేసే కుటుంబాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా పుస్తకాలు కొనుక్కోలేని స్థితిలో ఉంటారని మరి వర్క్ బుక్ మొదలుకొని ఆల్ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అది కూడా విత్ ఫైన్ క్వాలిటీతో బ్రాండెడ్ బుక్స్ ని కూడా మనం మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి కూడా అందజేస్తున్నారు. అలాగే మరి మంచి పౌష్టిక ఆహారం ఇస్తున్నారు. ఇన్ని సదుపాయాలు ఉండి కూడా మరి విద్యార్థులు ఇంకా బాగా చదవాలి. ఏదైతే కోవిడ్ తర్వాత వచ్చినటువంటి లెర్నింగ్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెర్నింగ్ గ్యాప్స్ ని ఓవర్కమ్ చేయడానికి మరి 100 days యాక్షన్ ప్లాన్ అని కానీ తర్వాత జిఎఫ్ఎల్ఎన్ ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా గ్యారంటీ ఎఫ్ఎల్ మన ప్రభుత్వం ప్రకటించిందంటే మీ విద్యార్థిని మా పాఠశాలలో చేర్పించండి, అన్ని రకాలైనటువంటి సౌకర్యాలతో పాటు చతుర్విధ ప్రక్రియలు అయితేనేమి, బేసిక్ స్కిల్స్ అయితేనేమి, ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ పిల్లలకి మేము అందజేస్తామనేటువంటి ఒక చక్కనైనటువంటి ఒక జిఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. అలాగే కేజీబీ పిల్లలకి అయితేనేమి, మోడల్ స్కూల్స్ కి అయితేనేమి అన్ని ఏదైతే యాజమాన్యాలు ఉన్నా అందరి విద్యార్థులకి కూడా మరి చక్కనైనటువంటి సదుపాయాలని, చక్కనైనటువంటి విద్యా అవకాశాలను ఇస్తుంది. అలాగే ఎక్స్పోజర్ విజిట్స్, పిల్లలకి విద్యా విహార యాత్రలని లాస్ట్ మంత్ దేశంలో ఎక్కడా లేదు 52 మంది పిల్లల్ని విహారయాత్ర విమానంలో విహారయాత్రలు చేయించి అక్కడ నేషనల్ సైన్స్ సెంటర్స్ ఢిల్లీలో, అలాగే అక్కడ ఉన్నటువంటి రష్యన్ సెంటర్ లో అన్ని రకాలుగా పిల్లల్ని విజ్ఞానపరంగా కూడా అండ్ వైజ్ఞానికంగా కూడా పిల్లల్ని మేధావంతులుగా చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఇతోధికంగా కృషి చేస్తున్నారండి. ఇది నిజంగా చెప్పాలంటే విద్యార్థులకు ఒక స్వర్ణయుగం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్ని అవకాశాలు కూడా ఎక్కడ కూడా లేవని నేను విశ్వసిస్తున్నాను. మరి ఇలాంటి వ్యవస్థలో, ఇలాంటి విద్యా వ్యవస్థలో ఇంతటి చక్కనటువంటి మంచి సమయంలో నేను కూడా ఒక భాగంగా, ఒక పార్ట్గా ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే సమగ్ర శిక్ష నుంచి కూడా పిల్లలకి చాలా చక్కనటువంటి ఇన్ టైం కి వాళ్ళకి రావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా మరి అందరూ అధికారులందరూ కూడా మరి చక్కగా ప్రొవైడ్ చేస్తున్నారండి. అవి ఏ విధంగా ఈ స్కూల్లో ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ఏటీఎల్ ల్యాబ్స్ కానీ, మ్యాథ్స్ కిట్, సైన్స్ కిట్, ఇంక ఇట్లా అన్ని కూడా మన పిల్లలకి అన్ని స్కూల్కి ఇస్తున్నారు. అవి ఎట్లా ఫంక్షనింగ్ జరుగుతున్నాయని ఒక పర్యవేక్షణ నిమిత్తమై మరి నేను రాష్ట్ర సమగ్ర శిక్ష విజయవాడ నుంచి ఈ స్కూల్ కి ఈ రోజు విజిట్ రావడం జరిగింది. ఏటీఎం ల్యాబ్ ని అబ్జర్వ్ చేయడం జరిగింది. అదే విధంగా పిల్లల్ని తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. మిడ్ డే మీల్స్ కూడా టేస్ట్ చేయడం అంతా జరిగిందండి. చక్కగా ఈ పాఠశాలలో అన్ని రకాలుగా ఏదైతే గవర్నమెంట్ వాళ్ళు అందిస్తున్నారు అన్ని పథకాలు కూడా దీన్ని తూచా తప్పకుండా ఈ స్కూల్లో పాటిస్తున్నారు. మరి యాజమాన్యానికి, స్కూల్ సిబ్బందికి, హెచ్ఎం గారికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సైన్స్ సెంటర్ రెనోవేషన్ వర్క్ జరుగుతుంది. సో దానికి కూడా మరి రాష్ట్ర సమగ్ర శిక్షా పథక సంచాలకులు శ్రీ బి శ్రీనివాస్ ఐఏఎస్ గారు, మరి కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా సైన్స్ టెంపర్మెంట్ ఇన్కల్కేట్ చేయడానికి చాలా ఇంట్రెస్టెడ్ గా, ఫోకస్డ్ గా ఉన్నారు. కాబట్టి మరి చిత్తూరులో కూడా ఈ సైన్స్ సెంటర్ మరి లైవ్ లోకి వచ్చి ఎంతో మంది విద్యార్థులకి
మేధోపరంగా వాళ్ళ వైజ్ఞానిక సేవలు అందించాలనే ఉద్దేశంతో దృఢ నిశ్చయంతో ఉన్నారు. దాన్ని కూడా త్వరలోనే సైన్స్ సెంటర్ ని కూడా మరి రెనోవేషన్ చేసి దాన్ని కూడా విద్యార్థులకి చేరువ చేయడానికి మేమందరం కూడా కృషి చేస్తున్నాము. దానికి డిఎస్ఓ గారు, మరి క్యూరేటర్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి సమగ్ర శిక్షా సెక్టోరల్ సిబ్బంది అంతా కూడా ఈ రోజు దాన్ని పర్యవేక్షించడం జరిగింది. దాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలన్నది యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాం. తొందరలోనే అది కూడా మీ ముందుకు వస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.